శ్రీ కాళిదాస మహాకవి విరచితము మేఘదూతము ఉత్తర మేఘము 33వ శ్లోకము. వామశ్చాస్యాః కరరుహ పదైర్ముచ్యమానో మదీయైః ముక్తాజాలం చిరపరిచితం త్యాజితో దైవగత్యా సంభోగాంతే మమ సముచితో హస్త సంవాహనానాం యాస్యత్యూరుః సరస కదలీ స్తంభగౌరశ్చలత్వం. తాత్పర్యము: నా నఖక్షతములు లేనిదియు పరిచితమైన ముత్యాలహారమును దుర్విధివశమున వీడినదియు రతికేళి అవసానంలో నా చేతి మర్దనకు అర్హమై పండిన అరటి బోదెవలే తెల్లనైన ఆమె ఎడమ తొడ స్పందనమును పొందును. వ్యాఖ్య: యక్షుని భార్య వామోరు స్పందనము అనగా ఎడమ తొడ అదరడము ఇందులో ప్రస్తావించిన అంశము. అభ్యంతర అంగమైన ఊరువును ప్రస్తావించడము అది తన భార్యకు సంబంధించి అందున పరుని ఎదుట ఔచిత్యభంగము అని మన వంటి ఆధునిక భావావిష్టులకు అనిపించవచ్చు. అతను యక్షుడు అనగా కామి అని కామార్తులు చేతనాచేతన వస్తు విషయ విజ్ఞాన విహీనులని పూర్వమేఘంలో 5వ శ్లోకంలోనే చెప్పాడు. అంతేకాకుండా ఒకరి విషయము మరొకరితో చెబుతున్నప్పుడు ఆ విశేషాలన్నీ దృశ్యమానం కావాలని ఎక్కడా లేదు. లౌకికంగా వాడు ఇలా అనుకుంటున్నట్లు పైకి చెప్పడు అంటూ ఉంటాము. ఒక వ్యక్తి మన దృష్టిపథంలోకి వచ్చినప్పుడు వారి నైజాన్ని ఒక కబురు అందించినప్పుడు వారిలో కలిగే భావాల్ని ఒక ధోరణిలో చెప్పుకుపోవడం లోక సహజం. యక్షునికి భార్య స్మృతిపథంలోకి రావడంతోనే ఆమెతో తాను పంచుకొన్న మధురానుభూతులు మదిలో మెదలి తన క్షేమవార్త ఆమెకు అందినప్పుడు ఆమెలో కలుగబోయే స్పందనలని ఊహిస్తూ చెప్పుకుపోతున్నాడు. గట్టిగా మాట్లాడితే తనలో తాను భావిస్తున్నాడు కనుక ఇక్కడ అనౌచిత్యము అనే ప్రస్తావనే లేదు. ఆమె ఎడమ తొడ స్పందిస్తుంది. ఈ ఊరు స్ఫురణము భావి సమాగమ శుభ సంకేతము. ఆమె వామోరు స్థలానికి కవి వేసిన విశేషణాలు 4. ఆ తొడ చాలా కాలంగా అంటే 8 నెలలుగా యక్షుని నఖక్షతాలకి దూరమైంది. నఖక్షత యోగ్యమైన ప్రదేశాల్ని రతిరహస్యము కంఠకుక్షి కుచపార్శ్వ భుజోరహ శోణి సక్తిషు నఖాస్వదమాహు అని పేర్కొంటోంది. ఇక 2వ విశేషణము ముత్యాలహారము దుర్విధివశం చేత వీడినది అని. ఈ హారము మెడలో వేసికొనేది కాదు, కటిభూషణము. ఊరువులపై నఖక్షతి వలన కలిగిన పీడకు శీతలత్వాన్ని ఆస్వాదించడానికి ముత్యాలహారాన్ని మేఖలగా ధరించేవారు ఆనాటి స్త్రీలు. ఈ బాధ ఇప్పుడు లేదు కనుక ఆ హారం అవసరం లేక తీసివేసింది. ఇక 3వది, ఆ ఊరు ప్రదేశంలో రతి క్రీడాంతంలో యక్షుడు సంవాహన చేసేవాడు అంటే మర్దన. సంవాహనం మర్దనం స్యాత్ అని అమరం. రతి క్రీడ వలన ఆమె తొడలకు కలిగిన బాధ ప్రియుని సంవాహనంతో శమిస్తుంది. ఇక 4వది, ఆమె ఊరు సౌభాగ్యాన్ని ద్యోతకం చేసే విశేషణము. పండిన అరటి బోదెవలే తెల్లగా నున్నగా ఉంటుంది అనేది. ఈ ఊరు వామోరు స్ఫురణ ఫలాన్ని నిమిత్త నిదానం ఈ విధంగా చెబుతోంది. ఊరోస్పందాద్రతిం విద్యాదూర్వోః ప్రాప్తిం సువాససః. కదలీ స్తంభగౌరకు బదులు కదలీ గర్భ అనే మరొక పాఠాంతరం కూడా ఉంది. అరటిపై బోదె కంటే లోపలి భాగము మరింత తెల్లగా మరింత నున్నగా ఉంటుంది. ఇది కదలీ గర్భగౌరః అనే పాఠాన్ని స్వీకరించిన వారి అభిప్రాయమైతే కనక కదలీ వేష్టన ప్రేక్షణీయ అని 14వ శ్లోకంలో చెప్పాడు కనుక ఆ ఊరుద్వయ సౌభాగ్యము బంగారు అరటి బోదెల ధగద్ధగలతో కూడి ఉంటుందని
కదలీ స్తంభగౌర పాఠాన్ని స్వీకరించడం వారి ఆంతర్యము. అలంకారము ఉపమ. మేఘదూతము ఉత్తర మేఘము 33వ శ్లోకము స్వస్తి.